వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. తక్షణం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరుతూ ఏపీవీపీ ఆధ్వర్యంలో కదం తొక్కారు. ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. తక్షణం ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జగదీష్, జింక అనిల్, నాగరాజు, సాయి కృష్ణ, సాయిదీప్, శ్రీనివాస్ భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది. కావున మనము ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసేదాకా ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థుల యొక్క భవిష్యత్తులు మారుతాయని చెప్పేసి కోటి ఆశలతోటి ఎదురు చూస్తున్న విద్యార్థుల యొక్క భవిష్యత్తు మారకపోగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల యొక్క సమస్యలను గాలికి వదిలేసి ఫీజు రియంబర్స్మెంట్స్ను వదిలేక విద్యార్థుల యొక్క సమస్యలను వదిలేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కావున వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి 2600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా డిగ్రీ ఆన్లైన్ విధానం లోపల 5th ఫేజ్లో అడ్మిషన్స్ పొందినటువంటి డిగ్రీ విద్యార్థులకు గత ప్రభుత్వం ఎట్లయితే ఫీజు రియంబర్స్మెంట్స్ డిగ్రీ చదివిన విద్యార్థులకు ఎట్లయితే అందజేసిందో అదేవిధంగా 5th ఫేజ్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు అందజేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా కాకుండా 2600 కోట్ల బకాయిలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షాన ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రంటన్ జగదీష్, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి 2600 కోట్ల బడ్జెట్ బకాయిలు ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాధించుకున్న కూడా ఈరోజు విద్యార్థి భవిష్యత్తు అంధకారంలో నిలుస్తుంది. ఒకటే చెప్తున్నామయ్యా, ఈ పెండింగ్ ఉన్నటువంటి 2500 కోట్లు ఏవైతే ఉన్నాయో విడతల వారీగా కాకుండా ఉడతపత్తిగా 300 కోట్లు అది ఏ కళాశాలకు సరిపోదని ఒకేసారి ఈ పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయాలని, అదేవిధంగా డిగ్రీ ఆన్లైన్ విధానం అస్తవ్యస్తలో పడబెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఇది విడుదల వారిగా 2nd ఫేజ్, 1st ఫేజ్, 5th ఫేజ్ అని 5th ఫేజ్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అందుతలేవని మీరు ప్రకటించడం జరుగుతుంది. అయ్యా, ఈ విద్యార్థి భవిష్యత్తు తొంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నాం. మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో మీరు వెంటనే ఈ విడుదల వారే కాకుండా ఒకేసారి పెండింగ్ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే రిలీజ్ చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఈ విద్యార్థి పరిషత్ కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మీ కార్యక్రమాలు కావచ్చు, మీ మంత్రుల ఇళ్ల ముట్టడి కావచ్చు, ఎమ్మెల్యే ఇళ్లు ముట్టడానికి సుధా మేము సిద్ధపడతాం. మీ ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నం చేస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో హెచ్చరిస్తున్నాం. చిన్నారులకు సక్రమంగా పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలపై ఉందని శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి సరస్వతి అన్నారు. ఈ రోజు పొదుపు భవన్లో జరిగిన సమావేశంలో పారదర్శకంగా విధులను నిర్వహించేందుకు ప్రత్యేకంగా యాప్ రూపొందించనున్నట్లు సరస్వతి తెలిపారు. ఈ సమావేశంలో సిడిపిఓ అరవింద్, జిల్లా అన్ని మండలాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. జనంలో కలవరు. ఇది కొత్త మార్పు, యాక్సెప్ట్ చేయండి. దేని కొరకు? ఇప్పుడు మన వ్యవస్థలో అండం బ్రహ్మాండమైంది. ఎంతుంది అండం? అంగన్వాడీ కేంద్రాలకి ఆహార సరుకులు సరఫరా చేసే విధానంలో ముఖ్యంగా ముందుగా
కోడిగుడ్లు సప్లైలో ఎగ్ మొబైల్ యాప్ అనేదాన్ని కొత్తగా పరిచయం చేయడం జరిగింది. అదంతా కూడా ఎంతసేపు మనం చెప్పుకోవడం జరిగింది. దాని ప్రకారము మన అంగన్వాడీ కేంద్రాలకి కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్స్ అయినా సప్లయర్స్ అయినా కూడా మన డిపార్ట్మెంట్ సైట్లో ఆ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. అంగన్వాడీ కార్యకర్తలకి ప్రతి నెల కూడా ఒక చిన్న SMS రావడం జరుగుతుంది. ఆ SMSలో అంగన్వాడీ కేంద్రం పేరు, బ్యాచ్ నెంబరు, ఎన్ని కోడిగుడ్లు వస్తున్నాయి, OTP అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ OTP అంటే 1 టైం పాస్వర్డ్. ఆ 1 టైం పాస్వర్డ్ను కార్యకర్త జాగ్రత్తగా భద్రపరుచుకొని దాన్ని ఒక నోట్బుక్లో మనం రాసుకొని అది ఒక సీక్రెట్గా మనం పెట్టుకొని దాన్ని అంగన్వాడీ కేంద్రానికి ఎప్పుడైతే ఆ SMS ప్రకారం అంత నంబరు అంత క్వాంటిటీ గల ఎగ్స్ మనకు వచ్చినప్పుడు దాన్ని అన్నీ సరిచూసుకున్న తర్వాత అప్పుడు ఆ అంగన్వాడీ కార్యకర్త ఆ కాంట్రాక్టర్కి ఆ OTPని ఇవ్వాలి. ఆ OTPని ఇస్తే ఆ సప్లయరు తన మొబైల్లో తన దాంట్లో ఆ OTPని ఆ యాప్లో సబ్మిట్ అంటాడు. ఆ OTPని సబ్మిట్ చేశాడు అంటే అంగన్వాడీ కేంద్రానికి కార్యకర్త గుడ్లు రిసీవ్ చేసుకుంది అని అర్థం. ఈ OTPలన్నీ కూడా సేకరించుకున్న తర్వాత ఆ సప్లయరు అంగన్వాడీ కేంద్రాలన్నింటికీ సప్లై చేసేసి CDPO గారి దగ్గరికి వెళ్ళి ఆ స్టేట్మెంట్, ఆ OTP అనుకోండి, ఆ ఎగ్స్ ఎన్ని సప్లై చేశాడో ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా జనరేట్ ఇండియన్ ప్రకారం ఇచ్చిన దాన్ని బట్టి ఆ సప్లయరు CDPOని కలిసి అది సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ కూడా సరి చేసుకున్న తర్వాత CDPO గారు ఆ కాంట్రాక్టర్కి ఆ సప్లైకి సంబంధించిన బిల్స్ అనేది చెల్లించడం జరుగుతుంది. దీని అన్నింటి ఉద్దేశం కూడా ఒకటే, ఎక్కడ కూడా ఏ దశలో కూడా కోడిగుడ్ల పంపిణీలో సప్లైలో కూడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా కూడా ఒక నిక్కచ్చిగా జరగాలని చెప్పి ఈ సిస్టమ్ పెట్టడం జరిగింది. కాబట్టి అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా ఈ సందర్భంగా ఆ SMSను భద్రపరచుకోవడము, OTPని జాగ్రత్త పరచుకోవడము, ఈ OTP వచ్చిందా లేదని సరిచూసుకోవడం అనేది మీ ముఖ్యమైన బాధ్యత. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఎప్పుడైతే అంగన్వాడీ సెంటర్లకు ఎగ్స్ సప్లై చేయడం జరిగిందో ఆ ఎగ్స్ క్వాంటిటీ సరిగ్గా లేకపోయినా, చిన్న సైజు ఉన్నా, ఆ క్వాలిటీ సరిగ్గా లేకపోయినా కూడా రిసీవ్ చేసుకున్న కార్యకర్త బాధ్యురాలు అవుతుంది. అంగన్వాడీ కేంద్రానికి వచ్చినప్పుడు సరిచూసుకొని తీసుకోవాల్సిన బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలు. కాబట్టి భవిష్యత్తులో ఇక ముందు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు మనకు కోడిగుడ్ల సప్లైలో ఎదురవుతున్న సమస్యలు అధిగమించడానికి కొత్తగా ఏర్పాటు చేసిన ఈ సిస్టమ్ ద్వారా కార్యకర్తలు కానీ అధికారులు కూడా సూపర్వైజర్లు ఆన్లైన్ FCRలో జాగ్రత్తగా మీరు FCR ఎంట్రీ చేస్తేనే మనకు ఇండెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఇండెంట్ జనరేట్ చేసినప్పుడే ఈ ఎగ్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి దీనిలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. దేవాలయానికి సంబంధించి స్థల వివాదంలో ఓ మహిళ స్థానిక వార్డు మెంబర్ తనను అకారంగా వేధిస్తున్నాడంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిన సంఘటన పట్టణంలో కలకలం రేపింది. ఈ రోజు సిరిసిల్ల మండలం రాజీనగర్ ముష్టిపల్లి గ్రామానికి చెందిన నేరెళ్ల దేవవ గ్రామంలో అనేక సంవత్సరాలుగా ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించడం జరిగిందని, గత కొంతకాలంగా ఆలయ స్థల విషయంలో స్థానిక వార్డు మెంబర్ గద్దె ప్రకాష్ తనపైన తన కుటుంబ సభ్యులపైన వేధింపులకు దిగుతున్నాడని ఆరోపించింది. తాము లేని సమయంలో దేవాలయ ఆవరణలో స్థలాన్ని కబ్జా చేసి కాంపౌండ్ వాల్ కడుతున్నారని, తక్షణం నిర్మాణాన్ని ఆపాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. హైదరాబాద్ నుంచి బ్యాచింగ్ తెచ్చి మమ్మల్ని చంపిస్తాడట. గద్దె ప్రకాశ్ మా వార్డు నంబరు. నేను ఒక దేవాలయం కట్టిన 25 ఏళ్ళ చంద్రం పట్టల కాళ్ళ మీద నా బట్ట ఏడుచునంటే ఇక మొగళ్ళని చూసి పెద్దోళ్ళని చూసి మేము పోదువా చచ్చిపోదువా. 20 ఏళ్ళు అవుతుంది గుడి కట్టి. ముష్టిపల్లి రాజున్నారు సార్. బడికాడ మీరు చూసింది వరకు 7 ఏళ్ళ కింద ఈ కేసు మళ్ళీ మళ్ళా కేసు అయినోళ్ళే. ఇగో ఇంతమంది జనబాయి వీళ్ళంతా ఎనుకుండి ఇగో ఇవన్నీ చేపిస్తున్నారు. దేవుడు వద్దామని నన్ను 5 నెలలు అవుతుంది. జిల్లా కలెక్టర్కి ఇచ్చిన, హేమరావుకి ఇచ్చిన, ఆదివారికి ఇచ్చిన. ఇప్పుడు అద్దు అని అంటే నేను కలవు అని చూసి మళ్ళీ గోడ పెడుతుంది. నేను కలవు అని చూసి నేను పత్తెర పోతే అంతవరకు గోడ పెడుతున్నారు. మళ్ళా ఆరే వచ్చి బంద్ చేసి వచ్చిండు 3 నెలలు. ఏమైనా సార్ తీపియండి అన్న. అప్పుడు జాగా దేవుందా సార్? దేవుంది ఎంతనో అందదా. నేనేం చెప్పాలి సార్? మీరు వచ్చి చూసుకోండి.
కోడ మొన్న పెట్టిన పందులు అట్టున్నాయి, అక్కడ బోనాలు అండుకునేటోళ్ళు పందులు గోరెత్తున్నాయి, పులుకలు తింటున్నాయి అని ఇంతది గోడ పెట్టిన. గోడ పెడితే నిన్న నేను లేను. ఆ చంద్రంపాటి ఆఫీసు నుంచి వచ్చినాం మేము. కలెక్టర్ ఆఫీస్కి అందరం వేయిండ్రు. మీరు మీ సంగతి ఏంటని పోతారట నా కూడళ్ళ వీటికి. చట్టకాయిదాలు తెస్తాని తెస్తాని 3000, నాకు పింఛన్ తెస్తాని 3000, 2 నెలల కలెక్షన్లకు 6000. కారట తినే నూకలు కూడా కొట్టేపించిండు. 16 ఏళ్ళ నాకు కారట కొట్టి పట్టించుకోవడం లేరు. చచ్చిపోతా అంటే అడ్డం తిరుగుతారు. ఎందుకని వీళ్ళు చచ్చిందే పెట్టరు. ఈ జాతి చిన్న జాతి ఉండద్దట. చాలా ఇళ్ళలో చిన్న జాతి ఉండదు. నేను సకల దాన్ని కాదంటలేను. మరి మేము ఏడబోదు, ఎక్కడ పోదు. 25 ఏళ్ళ నుంచి చంద్రంపేటలో బుచ్చిరెడ్డి వేయిండు సర్పంచి, యాదవ్ వేయిండు సర్పంచి, లక్ష్మీనారాయణ వేయిండు సర్పంచి. నేను వచ్చిన నుంచి గోలబాలయ్య వేయిండు. దాన్ని ఆక్రమించిండు. 30,000 నేను ఇవ్వకుంటే ఇప్పుడు ఇల్లు కడుకుంటాడా? ఆరే వచ్చిండు, బంధు పెట్టించిండు. తీసేసిపోయాడు. అక్కడ నన్ను ఉన్నాడా? 16 ఏళ్ళు అయినా కారణ కొట్టి నా కారతి కొట్టేసిండు. ఇప్పుడు మమ్మల్ని ఎట్లా బతుకుంటారు? 4 కుటుంబాలు. నా పెద్ద కొడుకు చనిపోయిండు. 5 ఏళ్ళు అవుతుంది. 2 పిల్లలు ఆయనకు, 2 ఆడపిల్లలు. ఈ మహిళలు ఇళ్ళకి వచ్చి హైదరాబాద్ నుంచి చెప్పి వచ్చింది అతడట మమ్మల్ని చంపడానికి. మీకెందుకుండు అంటారు మమ్మల్ని? చెప్పురి. పట్టించుకోరు. మేము వద్దు. ఎందుకద్దు? చిన్న జాతి ఉండద్దా? ఏ కులం ఉండదా? ఒక్క కులం ఉండదా? మరి చెప్పండి. 5 నిమిషాలు నేర్పించుకొస్తాడట. 5 నిమిషాలు నేర్పించుకొస్తాడట. నన్ను బుడిబుడి అడుగులతో నడుస్తున్న పసివాడు పెరిగి పెద్దై తమకు తోడుగా ఉంటాడని భావించిన ఆ తల్లికి తీరని గర్భశోకం మిగిలింది. ఆడుకుంటున్న పసివాడి నిండు ప్రాణాన్ని అక్రమ ఇసుక దందా చిరిమేసింది. ఆ పేదింట్లో తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేస్తామని అధికారులు చెబుతున్న మాటలకు ఆచరణకు మధ్య పసి ప్రాణం గాలిలో కలిసింది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుని ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాల పాలై చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందిన సంఘటన ఈరోజు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ఇందిరానగర్లో కస్తూరి అనిల్ రేఖా దంపతులు కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి వర్షిత కూతురు అన్వేష్ ఉన్నారు. మంగళవారం రోజున మధ్యాహ్నం సమయంలో అన్వేష్ ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఇదే సమయంలో ఓ ట్రాక్టర్ ఇసుక లోడుతో వస్తూ అన్వేష్ ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయాల పాలైన అన్వేష్ ను హుటాహుటిన తల్లిదండ్రులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే అన్వేష్ మృతి చెందాడు. మృతి చెందిన అన్వేష్ కోసం తల్లిదండ్రులు బంధువుల రోదనలతో ఏరియా ఆసుపత్రిలో విషాద వాతావరణం అలుముకుంది. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాది ఇందిరానగర్. ఇక్కడ ఒక పిల్లగానికి యాక్సిడెంట్ అయింది. ఉస్కే బండ్లు రికీమ్ లేకుండా పొద్దున 3:30 నుండి స్టార్ట్ రాత్రి 11 దాకా ఒక్క ట్రాక్టర్ కూడా రావద్దు. మీ పెద్దలందరికీ మా నమస్కారాలు. జాయింట్ కలెక్టర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ అందరికీ మా వార్డు తరఫున నేను నమస్కారం చేస్తున్నాను. సర్కారు సాయం కోసం పండు డాక్టర్లకు ఎదురుచూపులు తప్పడం లేదు.
ఈ నెల పింఛన్లు రాకపోవడంతో పట్టణంలో వృద్ధాప్య పెన్షన్లు పొందుతున్న వారిలో ఆందోళన మొదలైంది. తమకు పింఛన్లు అందడం లేదంటూ పలువురు వృద్ధులు, వికలాంగులు కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పింఛన్లు ఇప్పటి వరకు రాకపోవడంతో తమ పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని, కనీసం మందులు కొనుక్కునేందుకు కూడా చిల్లిగవ్వలేదని, పింఛన్లే తమకు ఆధారమని తెలిపారు. కలెక్టర్ గారు కనికరించి తమకు సకాలంలో పింఛన్లు అందేలా చూడాలని కోరారు. తరలి వచ్చిన వారిలో పట్టణానికి చెందిన వివిధ వార్డుల వృద్ధులు, వికలాంగులు ఉన్నారు. కూడా పైసలు లేవు, మళ్ళీ ఇంటి కిరాయి వచ్చింది, కిరాయి కావాలంటే పొమ్మంటుంది, కరెంటు బిల్లు వచ్చింది, కరెంటు బిల్లు పైసలు కట్టలే, ఇంటి బిల్లు పొమ్మంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే TH24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.